ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. ఒదిగి ఉండటం అంటే ఓడిపోయినట్టు కాదు. అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు. అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు. సహాయం చేసేవాడు సన్నాసి. నటించేవాడు నారాయణుడు. మోసం చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. జీవితంలో ఎప్పుడూ వాటమిని గురించి భయపడి కొత్త విషయాలు ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాలు ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి. మన వద్ద విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనకు విలువ లేకుండా పోతుంది. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసినంత తెలివి లేదు, మరిచిపోయేంత బలమూ లేదు. మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. ఒకరి నమ్మకంతో పనిలేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని నమ్మకమే నీకు ఇస్తుంది. మిత్రమా, కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ అవి దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మగవాళ్ళు సాధారణంగా ఏడవరు. ఏడిస్తే మాత్రం హృదయంలో ఏదో భరించలేని బాధ ఉందని అర్థం. మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నుండే ప్రారంభించు. నీ దగ్గర ఉన్న వాటితోనే మొదలుపెట్టు. నీవు అనుకున్నదే చేసేయ్. నీకు విజయం తథ్యం. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒకే ఒక్క నిజం, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలబడటం. నువ్వు సంపదను పోగు చేయడానికి మీ ఆరోగ్యాన్ని పణంగా పెడితే తిరిగి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆ సంపద అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఫలితం నీ చేతుల్లో ఉండదు. ఎవరి జీవితం అంత ఖచ్చితమైనది, పరిపూర్ణమైనది కాదు. మరీ అంత అద్భుతమైనది కాదు. ప్రతి ఒక్కరి జీవితం ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత మసకబారుతుంది. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకాని, ప్రయత్నించనివాడు. తనకు తెలియకుండా తప్పుని చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే మనిషి. బాధ చాలా చెడ్డదని, ఎప్పుడూ వచ్చినా ఏడిపించి వెళుతుందని అనుకుంటారు. కానీ నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళుతుంది. నీ స్నేహము చివరిదాకా పయనం సాగిస్తుందో లేదో కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. కొందరు మనల్ని దూరం పెడుతున్నారు అంటే వేరే వాళ్లకు దగ్గరవుతున్నారని అర్థం. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. మనకు 2 రకాల విద్య అవసరం. 1 జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది. 2 వారి ఎలా జీవించాలో నేర్పేది. లేనివాడివని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ఉన్నవాడు పడే బాధలు కన్నా లేనివాడు పడే బాధలే తక్కువ. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎన్నటికీ విడిపోదు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. స్త్రీని మించిన పుస్తకం లేదు. ఎందుకంటే మీ హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చుకున్నట్లే. ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు. గుండె పగలకుండా ఎదిగిన మానవుడు లేడు. సంపద సృష్టి ఒక రోజులో అయ్యే పనే కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించడం, జ్ఞానంతో ఉండడం, ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి. కుక్కల అరుపులకి కుందేలు భయపడతాయి, కానీ సింహాలు కావు. గుర్తుంచుకోండి.
ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదు. గుర్తుంచుకో, ప్రశాంతమైన హృదయంతో జీవించు. రాయి నిత్యము నీటిలో ఉన్నా మెత్తపడదు. అలాగే ధీరుడు అనేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, అవసరానికి ఆదుకునే ఆప్తులు కలిగి ఉండటమే అసలైన అదృష్టం. స్వర్గంలో అన్నీ ఉంటాయి కానీ చావు తప్ప. భగవద్గీతలో అన్నీ ఉంటాయి కానీ అబద్ధాలు తప్ప. ప్రపంచంలో అన్నీ ఉంటాయి కానీ ప్రశాంతత తప్ప. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రం ఎవరికీ లేదు. కొన్ని పనులు విజయవంతంగా చేయాలి అంటే కొంత సమయం, శ్రమ, ప్రణాళిక అవసరం. వెంటనే కావాలనుకుంటే జరగవు. ఒక బిడ్డను కనాలి అంటే 9 నెలలు పడుతుంది. 9 మంది పిల్లల్ని 9 నెలల్లో కనలేము కదా. ఎదుటివారికి అర్హత లేకపోయినా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు.